బస్సులో ట్రావెల్ చేస్తూ మూవీ చూస్తూ లేదా బోర్ కొడితే మన మౌత్ ఆటోమేటిక్గా ఒక చూ చేస్తుంది, అదే చూయింగ్ గమ్. కానీ క్వశ్చన్ ఏంటంటే, చూయింగ్ గమ్ మన టీత్ కి ఫ్రెండా ఎనిమియా? యాక్చువల్గా చూయింగ్ గమ్ కొంచెం మంచిది కూడా. ఎస్పెషల్లీ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ చూ చేస్తే మన నోట్లో ఉన్న సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సలైవా అంటే మన మౌత్ కి న్యాచురల్ బాడీ గార్డ్ లాగా అనమాట. అది యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, ఫుడ్ పార్టికల్స్ ని వాష్ చేస్తుంది, టీత్ ని కొంచెం ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. కాబట్టి మీల్ తర్వాత షుగర్ ఫ్రీ గమ్ చూ చేయడం కొంచెం హెల్ప్ఫుల్. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, షుగరీ గమ్స్ తీసుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది. షుగర్ చూయింగ్ గమ్ చూ చేస్తే మన నోట్లో బ్యాక్టీరియా ఫుల్ ఎంజాయ్ చేస్తాయి. షుగర్ ప్లస్ బ్యాక్టీరియా కలిస్తే యాసిడ్ అటాక్ స్టార్ట్. ఆ యాసిడ్ మన టీత్ ని స్లోగా డ్యామేజ్ చేసి క్యావిటీకి ఇన్విటేషన్ పంపిస్తాయి. ఇంకొంతమంది చూయింగ్ గమ్ ని 1 to 2 minutes కాదు, 1 to 2 hours చూ చేస్తారు. అప్పుడు మన జాకి జిమ్ వర్కౌట్ లాగా అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత జా పెయిన్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో సింపుల్ రూల్ ఏంటంటే, షుగర్ ఫ్రీ గమ్ ఒకేషనల్లీ చూ చేయొచ్చు, షుగర్ గమ్ అవాయిడ్ చేయండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, చూయింగ్ గమ్ ఏమీ బ్రషింగ్ కి రీప్లేస్మెంట్ కాదు. మన టూత్ బ్రష్ ఇంకా టూత్ పేస్ట్ ఆర్ స్టిల్ ద రియల్ హీరోస్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ ఓరల్ హైజీన్.